చంద్రబాబు వ్యవహార శైలిపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తప్పుపట్టినా చంద్రబాబులో మార్పు రాలేదని ధ్వజమెత్తారు. లడ్డు ప్రసాదంపై చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని పలు రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు, పలువురు ప్రముఖులకు వైఎస్ జగన్ ట్యాగ్ చేశారు. తిరుమల లడ్డు ప్రసాదంపై తీరు మారని పచ్చ పార్టీ. చంద్రబాబుకు సుప్రీంకోర్టు చీవాట్లు, మొట్టికాయలు వేసిన అదే వైఖరి. ఎక్స్ వేదికగా చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వజం. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ తిరుమల లడ్డు ప్రసాదం అంశంపై టీడీపీ ఇంకా రాజకీయం చేస్తూనే ఉందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాక తాను మీడియాతో మాట్లాడిన మాటల వీడియోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ఆ పార్టీల నేతలకు ట్యాగ్ చేస్తూ ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెప్పినా లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందని సీఎం ఎలా చెబుతారు? ఆధారాలు లేకపోయినా సీఎం మీడియా ముందు అలా ఎలా మాట్లాడతారు? ఒకవైపు విచారణ జరుగుతూ ఉండగా ఆ వ్యాఖ్యలతో సిట్ ప్రభావితం కాదా? తమ నివేదిక తప్పు కావచ్చునని స్వయంగా ఎన్డీడీబీ రిపోర్ట్లోనే రాశారు కదా. ఎన్డీడీబీ నివేదికపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? అదొక్కటే కాదు, దేశంలో ఎన్నో ల్యాబ్స్ ఉన్నాయి కదా. ముఖ్యమంత్రి ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఈవో ప్రకటన ఉంది. ఆ నెయ్యి వాడనే లేదని ఈవో చెప్పారు. సీఎం చేసిన ప్రకటనకు ఎలాంటి ఆధారాలు లేవు. దర్యాప్తునకు ఆదేశించినప్పుడు పదాల గారడి ఎంత మాత్రమూ అవసరం లేదని ఎక్స్ లో పోస్ట్ చేసిన వీడియోలో వైఎస్ జగన్ అన్నారు. ఎన్డీడీబీ రిపోర్టు జూలైలో వస్తే దానిపై ముఖ్యమంత్రి ఎందుకు సెప్టెంబర్లో మాట్లాడినట్టు? జూలైలోనే ఎందుకు మాట్లాడలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడటానికి ముందు లడ్డూలను పరీక్షించడం సరైందని సీఎం భావించలేదా? అసలు బహిరంగ ప్రకటనలు ఎందుకు చేయాలి? దానివల్ల సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా అని నిలదీశారు. కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని తెలియదా? సిట్ ఏర్పాటు చేసినా ఇంకా కల్తీ నెయ్యిపై ప్రకటన ఎలా చేస్తారు? మీడియాతో ఎలా మాట్లాడతారు అని సుప్రీంకోర్టు గత నెల 30వ తేదీన వ్యాఖ్యానించిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఎఫ్ఐఆర్ సెప్టెంబర్ 25న రిజిస్టర్ చేస్తే అంతకు ముందే సెప్టెంబర్ 18న సీఎంగా ఉన్న వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చాడు. సిట్ ఏర్పాటైంది సెప్టెంబర్ 26న అయితే అంతకన్నా ముందే ఎలా ప్రకటన ఇచ్చాడంటూ సీఎం బహిరంగ ప్రకటన కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని కోర్టు చెప్పింది. ఇన్ని రకాలుగా చంద్రబాబును సుప్రీంకోర్టు ఆక్షేపించింది. అయితే తాజాగా కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు చేసిన తప్పును సుప్రీంకోర్టు ఎత్తి చూపింది. బాబు తాను స్వయంగా ఏర్పాటు చేసుకున్న సిట్ను రద్దు చేస్తూ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో 2 సిబిఐ అధికారులు, వారికి సహకారం అందించడానికి 2 రాష్ట్ర అధికారులు, వీరికి తోడు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు నియమితులవుతారని, వీరందరూ లడ్డూకు సంబంధించిన విషయంపై రిపోర్టు ఇస్తారని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంత స్పష్టంగా ధర్మాసనం ఆదేశించిన చంద్రబాబులో ఏ మాత్రమూ పశ్చాత్తాపం కనిపించలేదు. చంద్రబాబుకు వ్యక్తిత్వం ఉంటే ముందు ప్రజలను క్షమాపణ కోరాలి, తర్వాత తిరుమలలో తప్పు చేశానని స్వామిని వేడుకోవాలి. అవేవీ చేయడం లేదు. టీడీపీ దుష్ప్రచారం ఆపలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.